లేదని తెగేసి చెప్తాం. మీరు చేతులు తీయండి బ్యాక్ సైడ్, సరిగ్గా మాట్లాడండి. అంటే మీరు వీఐపీ కదా, అందరు రజకులే. ఏంటంటే ఓకే సరే విను, 28వ తారీఖు మేము వస్తున్నాం, రూమ్స్ ఇస్తాం, మీరు మా అతిథులుగా వస్తున్నారు కాబట్టి మీకు మేము ఖచ్చితంగా సౌకర్యాలు కల్పిస్తామని మాట ఇచ్చారు. మీ డేట్ల కోసమో, మీకు సాల్వాలు కప్పడానికో, మీకు పూల కుర్చాలు ఇవ్వడానికో, మీ మేనేజ్మెంట్ని ఎత్తి ఆకాశానికి అంటించడానికో రాలా. ఏంటి సమస్య? పిలువు, వచ్చాము 10 రూములు పెట్టమన్నావు, మాట్లాడు. పిలువయ్యా, నువ్వు మాట్లాడేది ఉంది మాతోటి, నువ్వు మేనేజర్ కదా, నీతోట ఇస్తావా? నువ్వు ఇవ్వలేవు కదా, వన్ సైడ్ అయ్యా, నువ్వు ఇవ్వలేవు కదా. నీ మేనేజ్మెంట్ అడుగు, ఫోన్ చేయి. ఎవరు చెప్పావు 4వ తారీఖు అని? ఎవరు చెప్పాము? మేము మీకు చెప్పలేదు కదా. మీరు 4వ తారీఖు మాకు ఇచ్చారు డేటు, మీ డేట్ల కోసం మీకు ఇంటిమేషన్ ఇవ్వాలి. మేము 10 రోజుల ముందే వస్తున్నాము అని మీకు ఇంటిమేషన్ తెలియజేయడం కోసం మీకు ఇంటిమేషన్ ఇచ్చాము. మీరు 4 రమ్మంటే 10 రమ్మంటే మేము మీ డేట్ల కోసం వెయిట్ చేయట్లా. మీ వాళ్ళతో మాట్లాడండి, లేదా మీ స్థాయిలో ఉంటే ఇవ్వండి, మీ స్థాయిలో ఉంటే అరేంజ్మెంట్ చేయండి, లేదు అంటే మీ మేనేజ్మెంట్ పిలవండి. దాని గురించి నో ఆర్గ్యుమెంట్ ఇక్కడ మాట్లాడడానికి ఏం లేవు, ఇంకా మాటలు లేవేడా. పిలువు, నీ మేనేజ్మెంట్ సుబ్బారావు వస్తాడా, లేదంటే ఆయన ట్రెజరీ గోపాలరావు వస్తాడా? ఎవరో ఒకరు అందరూ మాట్లాడితే టాపిక్ డైవర్ట్ అయ్యింది. ఎవరో ఒకరు ఇప్పుడు మనం 10 రోజుల ముందునే ఇంటిమేషన్ ఇచ్చాం, సోషల్ మీడియా ద్వారా ఒక మెసేజ్ పెట్టాం, ఎంతమంది వస్తున్నామని.